బుద్ధ భగవాన్ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన. ఒక సమయంలో భగవానుడు కురు దేశంలో కమ్మసదమ్మ అనే పెద్ద ఊరిలో నివసించే మగంధీయుడనే బ్రాహ్మణునికి ఆయన భార్యకు అర్హంతత్వము ప్రాప్తి ఉన్నదని, అర్హంతత్వము అంటే జన్మ లేకపోవడం, అంటే మరు జన్మ లేకపోవడం, ఈ జన్మ ఇక్కడతో అంతం కావడం దివ్య నేత్రాలతో తెలుసుకొని ఆ నిగమానికి సమీపంలో ఉన్న వన ఖండానికి వెళ్ళారు. అక్కడ బంగారు కాంతులను వెదజిల్లుతూ కూర్చున్నాడు భగవానుడు. మగంధీయుడనే బ్రాహ్మణుడు ముఖము కడుక్కోవటానికి ఆ వనములోకి పోయి ఆయనను చూసి సంతోషించి ఇలా అనుకున్నాడు, బంగారు కాంతులతో ఈయన మెరిసిపోతున్నాడు, నా కూతురు కూడా ఇటువంటిదే. క్షత్రియ కుమారులెందరో వచ్చి అడిగినా నా కూతురిని వాళ్ళకి ఇవ్వలేదు. బంగారంలా మెరిసిపోయే ఈ శ్రావణునికి నా పుత్రికను ఇచ్చి తృప్తి పడతాను అనుకొని బ్రాహ్మణుడు ఇంటికి పోయి భార్యతో ఇట్లా అన్నాడు, భవతి, మన కూతురుకు సమానమైన రంగు కలిగిన పురుషుని చూశాను, బిడ్డను అలంకరించు, అర్పించొద్దాము అన్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి కూతురిని సుగంధ జలాలతో స్నానం చేయించి మంచి వస్త్రాలను ధరింపచేసి అలంకరించి తీసుకొని వెళ్ళారు. బ్రాహ్మణుడు ఎడమ చేతితో కూతురు చేతిని, కుడి చేతితో కమండలాన్ని పట్టుకొని భగవానుని దగ్గరకు పోయి ఇట్లా అన్నాడు, ఓ పరివాజకుడా, నీవు నా కూతురు ఇద్దరు కాంచన దేహాలే. ఈమె నీకు తగింది. నీకు భార్యగా జలాధార సహితముగా అర్పిస్తాను. ఈ మాట చెప్పి ఇవ్వటానికి సిద్ధపడిన బ్రాహ్మణునికి చూసి భగవానుడు ఇతరులకు చెప్పినట్లుగా ఇట్లా అన్నాడు, మారుని కన్యైన కృష్ణ రతి రాగాలను చూసి కూడా నాకు కామశక్తి కలగలేదు. మలమూత్రాల కొండ, దీన్ని నా కాలి గోటితో కూడా తాకను అని భగవానుడు బ్రాహ్మణుడికి బదులిచ్చాడు.